Academy. Good evening everyone. Welcome to Harish Academy. Today we will discuss November 25th current affairs in detail. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ గురుతేజ్ బహదూర్ జీ 350th షహీదీ దివాస్. గురుతేజ్ బహదూర్ గారి 350వ షహీదీ దివాస్. మనం ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవాల్సింది గురుతేజ్ బహదూర్ అంటే ఈయన ఎవరు, షహీదీ దివాస్ అంటే ఏంటి. షహీదీ దివాస్ అంటే తెలుగులో అమరుల దినోత్సవం అని చెప్పవచ్చు. ఇక ఫస్ట్ గురుతేజ్ బహదూర్ జీ విషయానికి వస్తే ఈయన ఒక సిక్ గురువు. సిక్ రిలీజియన్లో 9th సిక్ గురు, 9వ సిక్కు గురువు. ఈయనని 1675లో 1675వ సంవత్సరంలో అప్పటి ముఘల్ రూలర్ ఔరంగజేబు గారి ఆదేశాల మేరకు ఈయనని ఉరి తీయడం జరిగింది. అంటే ఈయన ఒక కాజ్ కోసం మరణించడం జరిగింది. ముఘల్ రూలర్స్ చేతిలో ఈయన ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. మరి ఎందుకు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది, ఎందుకు ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం కూడా షహీదీ దివాస్గా సెలబ్రేట్ చేసుకుంటారో మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ తెలుసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ షహీదీ దివాస్ విషయానికి వస్తే గురుతేజ్ బహదూర్ జీ గారి 350వ షహీదీ దివాస్ని నిన్న నవంబర్ 24న సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. నవంబర్ 24న గురుతేజ్ బహదూర్ జీ గారి 350వ షహీదీ దివాస్ సందర్భంగా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పించారు. సో ఈ కాంటెక్స్ట్లో ఈ 350వ షహీదీ దివాస్ అంటే తెలుగులో చెప్పాలంటే అమరుల దినోత్సవం, ఇంగ్లీష్లో చెప్పాలంటే మార్టైర్డమ్ డే. సో ఎవ్రీ ఇయర్ ఈయన ప్రాణాలు అర్పించినందుకు గాను మార్టైర్డమ్ డే షహీదీ దివాస్గా సెలబ్రేట్ చేసుకుంటారు. ముఖ్యంగా పంజాబ్, ఉత్తరప్రదేశ్ అటువంటి నార్థన్ స్టేట్లలో. మరి ఈయన ఎందుకు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది, ఈయన ప్రాముఖ్యత ఏంటి అంటే ఈయన రిలీజియస్ ఫ్రీడమ్ కోసం కృషి చేశారు, మత స్వేచ్ఛ కోసం. అప్పట్లో ముఘల్ రూలర్స్ టైంలో ఫోర్స్డ్ కన్వర్షన్స్ జరిగేవి అని చెప్పేసి ఈ బలవంతపు మత మార్పిళ్లకు ఈయన వ్యతిరేకంగా పోరాడారు. రిలీజియస్ ఫ్రీడమ్, మత స్వేచ్ఛ కోసం పోరాడారు. సో ఈ ఫాట్ ఫర్ రిలీజియస్ ఫ్రీడమ్ అండ్ ఆల్సో ఈ ఫాట్ అగెనెస్ట్ ఫోర్స్ఫుల్ కన్వర్షన్స్. సో అందుకు గాను ఈయన్ని 1675లో అప్పటి ముఘల్ రూలర్ ఔరంగజేబు గారి ఆదేశాల మేరకు ఈయన్ని ఉరి తీయడం జరిగింది. సో అప్పటి నుంచి కూడా ఎవ్రీ ఇయర్ ముఖ్యంగా ఈ సిక్ కమ్యూనిటీ, సిక్ ప్రజలు షహీదీ దివాస్గా ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటారు. సో ఈ సంవత్సరం నవంబర్ 24th వచ్చేసి 350వ షహీదీ దివాస్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది గురుతేజ్ బహదూర్ 9th సిక్ గురు. ఇక సిక్ రిలీజియన్ విషయానికి వస్తే సిక్ రిలీజియన్లో ఓవరాల్గా 10 సిక్ గురువుస్ ఉంటారు. 10 మంది సిక్ గురువులు ఉన్నారు. మనము మిడివల్ హిస్టరీలో తప్పకుండా చదువుతాం రిలీజియన్స్ గురించి చదివేటప్పుడు. మొదటి సిక్ గురువు వచ్చేసి గురు నానక్ అంటే ఒక విధంగా చెప్పాలంటే సిక్ రిలీజియన్ని ఫౌండేషన్ చేసిన వ్యక్తి అని చెప్పవచ్చు. మొదటి సిక్ గురువు గురు నానక్. ఇక సిక్ రిలీజియన్ అంటేనే గుర్తు రావాల్సిండేది ఆది గ్రంథము అంటే ఒక రిలీజియస్ స్క్రిప్చర్ అని చెప్పవచ్చు. సిక్కులకి ఒక ఇంపార్టెంట్ ఒక టెక్స్ట్, ఒక ముఖ్యమైన పుస్తకం ఆది గ్రంథ్. దీన్ని రచించిన వారు, దీన్ని కంపైల్ చేసిన వారు 5వ సిక్కు గురువు అర్జున్ దేవ్ ఈ ఆది గ్రంథ్ని కంపైల్ చేశాడు, రచించాడు అని చెప్పవచ్చు. ఈ ఆది గ్రంథ్లో ఈ 9వ సిక్కు గురువుకు సంబంధించిన ప్రీచింగ్స్ అంటే అతని బోధనలు ఉన్నాయి. అలానే గురునానక్ గారి బోధనలు కూడా ఇందులో ఉన్నాయి. ఇక మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి 10th సిక్ గురు, 10వ సిక్ గురు వచ్చేసి గురు గోబింద్ సింగ్. ఇవి ఎందుకు తెలుసుకోవాలంటే ఇటీవల మనము ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. 10th సిక్ గురు గోబింద్ సింగ్ గారి గురించి ఏమని డిస్కస్ చేసుకున్నాం. దాదాపు 300 years తర్వాత ఢిల్లీ నుంచి బీహార్లోని పట్నాకు 10th సిక్ గురు అయిన గురు గోబింద్ సింగ్ గారి యొక్క ఫుట్వేర్, ఆయన పాదుకలు, ఆయన పాదరక్షకులు అయిన జోర్ సాహిబ్, 10th సిక్ గురు గోబింద్ సింగ్ గారి ఆయన ఫుట్వేర్, ఆయన వాడిన చెప్పులు, దాని పేరు వచ్చేసి జోర్ సాహిబ్ని పట్నాకి తీసుకొని రావడం జరిగింది. సో ఈ కాంటెక్స్లో మనకి ఈ మధ్యన న్యూస్లో కరెంట్ అఫైర్స్లో ఎక్కువగా ఉన్నది గురు గోబింద్ సింగ్, గురు తేగ్ బహదూర్ జీ. సో 9th సిక్ గురు తేగ్ బహదూర్ జీ. సో ఇది 350th షహీదీ దివాస్. నెక్స్ట్ వన్ బోడో ఒప్పందం.
పాలిటిక్స్ సంబంధించిన ఒక ఇంపార్టెంట్ టాపిక్. బోడో ఒప్పందం అమలు కోసం ఢిల్లీలో అస్సాం సంస్థలు నిరసన. ఢిల్లీలో అస్సాంకు చెందిన బోడో సంస్థలు, బోడో ఆర్గనైజేషన్స్ ఈ బోడో శాంతి ఒప్పందాన్ని అమలు చేయాలి అని చెప్పేసి అక్కడ ప్రొటెస్ట్ నిరసనలు చేస్తూ ఉన్నారు. సో ఈ కాంటెక్స్ట్లో తెలుసుకోవాల్సింది ఈ బోడో అగ్రిమెంట్ ఏంటి, బోడో పీస్ అకార్డ్. వీళ్ళు మెయిన్గా ఢిల్లీలో అస్సాంకు చెందిన కొన్ని బోడో ఆర్గనైజేషన్స్. ఫస్ట్ ఇక్కడ బోడో అంటే ఏంటో తెలుసుకోవాలి. బోడోస్ అస్సాంలో ఒక గిరిజన తెగ, అస్సాంలో ఒక నోటిఫైడ్ ట్రైబు, అస్సాంకు చెందిన ఒక నోటిఫైడ్ ట్రైబు, అస్సాంలోనే అతిపెద్ద గిరిజన తెగ అని చెప్పవచ్చు. అస్సాంస్ లార్జెస్ట్ నోటిఫైడ్ షెడ్యూల్డ్ ట్రైబ్, అస్సాంలోనే అతిపెద్ద గిరిజన తెగ. వీళ్ళు మేజర్గా టిబెట్ బర్మా లాంగ్వేజ్ని ఎక్కువగా మాట్లాడతారు. వీళ్ళు మాట్లాడే భాష టిబెటో బర్మన్ లాంగ్వేజ్. సో ఇక్కడ గుర్తుపెట్టుకొస్తుంది బోడోస్ అస్సాం, అతిపెద్ద ట్రైబ్ ఇన్ అస్సాం. సో మరి ఇప్పుడు ఈ బోడో పీస్ అకార్డ్ ఏంటి, వీళ్ళు ఎందుకు ప్రొటెస్ట్ నిరసనలు చేస్తూ ఉన్నారో తెలుసుకోవాలి. మెయిన్గా ఎవరు నిరసనలు చేస్తూ ఉన్నారు అంటే ఈ అస్సాంకు చెందిన కొన్ని బోడో ఆర్గనైజేషన్స్. ఉదాహరణకు ఆల్ బోడో స్టూడెంట్స్ యూనియన్, అలానే నేషనల్ డెమోక్రటిక్ బోడోల్యాండ్ ఫ్రంట్, ఆల్ బోడో స్టూడెంట్స్ యూనియన్, యునైటెడ్ బోడో పీపుల్స్ ఆర్గనైజేషన్. ఇటువంటి కొన్ని ఆర్గనైజేషన్స్, కొన్ని సంస్థలు ఈ బోడో శాంతి ఒప్పందాన్ని మీరు త్వరగా అమలు చేయండి, అలానే 125th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్లుని అమలు చేయండి, 125వ రాజ్యాంగ సవరణ బిల్లుని అమలు చేయండి, 125th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ని ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పేసి అక్కడ ప్రొటెస్ట్లు చేస్తూ ఉన్నారు. సో ఈ కాంటెక్స్ట్లో మనం తెలుసుకోవాల్సింది ఫస్ట్ బోడో పీస్ అకార్డ్ అంటే ఏంటో తెలుసుకునే ముందు, బోడో శాంతి ఒప్పందము ఎప్పుడు దీన్ని తీసుకొని వచ్చారు, ఎవరి మధ్య ఇది ఏర్పాటైందని కంటే ముందు ఫస్ట్ 6th షెడ్యూల్ గురించి ఐడియా ఉండాలి. 6th షెడ్యూల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇది తెలిస్తేనే మనకి ఇదంతా క్లియర్గా పాలిటిక్స్ సంబంధించిన టాపిక్ అర్థమవుతుంది. మనం ప్రీవియస్ క్లాస్లో కూడా డిస్కస్ చేసుకున్నాం. ఇటీవల లడఖ్లో కూడా ప్రొటెస్ట్లు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే లడఖ్ని 6th షెడ్యూల్లో చేర్చాలి అని చెప్పేసి అక్కడ ప్రొటెస్ట్లు చేస్తూ ఉన్నారు. మరి 6th షెడ్యూల్ ప్రాముఖ్యత ఏంటి? ఈ 6th షెడ్యూల్ దేని గురించి మాట్లాడుతుంది? 4 రాష్ట్రాల్లో ఉన్న ఈ ట్రైబల్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో, గిరిజన ప్రాంతాల పరిపాలనకు సంబంధించి అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ట్రైబల్ ఏరియాస్ ఇన్ 4 స్టేట్స్ గురించి ఈ 6th షెడ్యూల్ చెప్తుంది. ఆ 4 రాష్ట్రాలు అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరం. అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరంలో ఉన్న ట్రైబల్ ఏరియాస్, గిరిజన ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటిని మేనేజ్ చేసేందుకు, వాటిని పరిపాలించేందుకు 6th షెడ్యూల్ని ఏర్పాటు చేయడం జరిగింది. 6th షెడ్యూల్ స్పీక్స్ అబౌట్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ట్రైబల్ ఏరియాస్ ఇన్ ద స్టేట్స్ ఆఫ్ అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరం. మరి ఈ 6th షెడ్యూల్లో ఉండడం వల్ల అడ్వాంటేజెస్, లాభాలు ఏమి ఉంటాయంటే ఈ 4 రాష్ట్రాల్లో ఉన్న గిరిజన ప్రాంతాలు, ట్రైబల్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో ఆ ట్రైబల్ పీపుల్ యొక్క రైట్స్ని కాపాడవచ్చు, వాళ్ళ హక్కుల్ని కాపాడవచ్చు. ట్రైబల్ రిసోర్సెస్కి సంబంధించిన, ముఖ్యంగా గిరిజన ప్రాంతాలకు సంబంధించిన రిసోర్సెస్, వనరులు ఏవైతే ఉంటాయో ఆ రిసోర్సెస్ అనేవి గిరిజనేతరులకు చెందుకోకుండా కాపాడవచ్చు. అంటే నాన్ ట్రైబల్ పీపుల్ హ్యాండ్స్లోకి వెళ్ళకోకుండా కాపాడవచ్చు. అంటే గిరిజన హక్కుల్ని కాపాడడానికి ఈ 6th షెడ్యూల్ హెల్ప్ అవుతుంది. మరి ఈ 6th షెడ్యూల్ కింద ఈ ట్రైబల్ ప్రాంతాలని, ట్రైబల్ ఏరియాస్ని ఎలా మేనేజ్ చేస్తారు, ఎలా పరిపాలిస్తారు అంటే గవర్నర్కి ఈ 6th షెడ్యూల్ కింద కొన్ని పవర్స్ ఉంటాయి. ఏం పవర్స్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ అస్సాంలో ఈ ట్రైబల్ ఏరియాస్, గిరిజన ప్రాంతాలు చాలా ఉన్నాయి అనుకుందాం. కొన్ని ప్రాంతాలు ఉంటే గవర్నర్ ఏం చేస్తాడంటే ఆ ట్రైబల్ ఏరియాస్ని, ఏవైతే ఆ గిరిజన ప్రాంతాలు ఉంటాయో వాటిని అటానమస్ డిస్టిక్గా క్లాసిఫై చేస్తాడు, అటానమస్ డిస్టిక్గా పరిగణిస్తారు, అటానమస్ డిస్టిక్గా చేస్తారు. అంటే ఏంటి? అటానమస్ అంటే స్వయం ప్రతిపత్తి కలిగిన జిల్లాలు. అస్సాంలో ఉన్న గిరిజన ప్రాంతాలని అటానమస్ డిస్ట్రిక్ట్స్గా ఏర్పాటు చేస్తాడు గవర్నర్. ఉదాహరణకు అస్సాంలో ఒక ప్రాంతాన్ని అటానమస్ డిస్ట్రిక్ట్గా చేశాడు అనుకుందాం. ఆ అటానమస్ జిల్లాలో మళ్ళీ వివిధ రకాల ట్రైబ్స్, డిఫరెంట్ ట్రైబ్స్, వివిధ రకాల గిరిజన తెగ ప్రజలు ఉంటే ఆ అటానమస్ డిస్ట్రిక్ట్ని కాస్త అటానమస్ రీజియన్గా మళ్ళీ డివైడ్ చేస్తారు. అటానమస్ డిస్ట్రిక్ట్ని కాస్త అటానమస్ రీజియన్గా డివైడ్ చేస్తారు. మరి అటానమస్ డిస్ట్రిక్ట్స్ని పరిపాలించడం కోసము గవర్నరు అటానమస్ డిస్ట్రిక్ట్స్ కౌన్సిల్స్ని ఏర్పాటు చేస్తాడు. స్వయం ప్రతిపత్తి జిల్లా కౌన్సిల్స్ని, అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ని ఏర్పాటు చేస్తాడు గవర్నర్. ఈ అటానమస్ రీజియన్స్ని పరిపాలించేందుకు అటానమస్ రీజనల్ కౌన్సిల్స్ని ఏర్పాటు చేస్తాడు గవర్నర్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, గవర్నర్కి పవర్స్ ఉంటాయి 6th షెడ్యూల్ ప్రకారము. ఓకే, మరి ఇప్పుడు బోడో పీస్ అకార్డ్ కంటే ముందు మరి అటానమస్ డిస్ట్రిక్ట్స్
ఈ బోడోల్యాండ్ ఇష్యూ ఏంటి? మనం వార్తలు చూస్తూ ఉంటాం. బోడోల్యాండ్ టెరిటోరియల్ రీజియన్, ఇటీవల బోడోల్యాండ్ టెరిటోరియల్ కౌన్సిల్కి ఎలక్షన్స్ కూడా జరిగాయి. సో ఇక్కడ ఫస్ట్ ఈ బోడో పీస్ అకార్డ్, బోడో శాంతి ఒప్పందం తీసుకురావడం కంటే ముందు బోడోల్యాండ్ టెరిటోరియల్ ఏరియా డిస్టిక్ అని చెప్పేసి ఒకటి ఉండేది. బోడోల్యాండ్ టెరిటోరియల్ ఏరియా డిస్టిక్ అని ఒక డిస్టిక్ ఉండేది. ఈ డిస్టిక్లో ఈ ప్రాంతంలో 4 జిల్లాలు ఉండేవి. అస్సాంలోని 4 జిల్లాలు ఈ బోడోల్యాండ్ టెరిటోరియల్ ఏరియా డిస్టిక్గా ఇందులో ఉండేవి. అయితే వీళ్ళు ఏం చేశారు అంటే, ఈ బోడో ప్రజలు, ముఖ్యంగా బోడో గ్రూప్స్ అక్కడ మా బోడో ప్రజల యొక్క హక్కులు కాపాడడం కోసము ఈ బోడోల్యాండ్ టెరిటోరియల్ ఏరియా డిస్టిక్ని కాస్త బోడోల్యాండ్ టెరిటోరియల్ రీజియన్గా పేరు మార్చాలి. బోడోల్యాండ్ టెరిటోరియల్ రీజియన్ అంటే ఏంటి? అప్పుడు ఆ రీజియన్ అంటే పెద్దది, డిస్టిక్తో పోల్చుకుంటే రీజియన్ పెద్దది కదా. సో ఆ బోడోల్యాండ్ టెరిటోరియల్ రీజియన్గా మార్చాలి అని చెప్పేసి అడిగితే 2020లో 2020 సంవత్సరంలో హోమ్ మినిస్ట్రీ, యూనియన్ హోమ్ మినిస్ట్రీ, హోంమంత్రిత్వ శాఖ మరియు అస్సాం గవర్నమెంటు మరియు ఈ బోడో గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో, నేషనల్ డెమోక్రటిక్ బోడో ఫ్రంట్, ఈ ఆల్ బోడో స్టూడెంట్స్ యూనియన్, ఇటువంటి గ్రూప్స్ మధ్య బోడో పీస్ అకార్డ్, బోడో శాంతి ఒప్పందము వచ్చింది. ఆ బోడో శాంతి ఒప్పందం ప్రకారము బోడోల్యాండ్ టెరిటోరియల్ ఏరియా డిస్టిక్ కాస్త బోడోల్యాండ్ టెరిటోరియల్ రీజియన్గా మారింది. ఈ బోడోల్యాండ్ టెరిటోరియల్ రీజియన్కి బోడోల్యాండ్ టెరిటోరియల్ కౌన్సిల్ ఉంది. బోడోల్యాండ్ టెరిటోరియల్ కౌన్సిల్, దీనికి ఎలక్షన్స్ జరుగుతాయి. ఇక్కడ అటానమస్ డిస్ట్రిక్ట్స్ విషయానికి వస్తే 6th షెడ్యూల్లో ఈ అటానమస్ డిస్ట్రిక్ట్స్ విషయానికి వస్తే ఇందులో అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్లో ఎంతమంది ఉంటారు? మ్యాక్సిమం 30 మెంబర్స్ ఉంటారు. గరిష్టంగా 30 మంది సభ్యులు ఉంటారు. అందులో 4 మెంబర్స్ని గవర్నర్ నామినేట్ చేస్తాడు, 4 గవర్నర్ నామినేట్ చేస్తాడు. మిగతా వాళ్ళకి ఎలక్షన్స్ జరుపుతారు, ఎలక్షన్స్ ద్వారా ఎన్నుకుంటారు. కానీ ఈ బోడోల్యాండ్ టెరిటోరియల్ కౌన్సిల్ ఏదైతే ఉందో దీంట్లో మాత్రము 46 మెంబర్స్ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, బోడోల్యాండ్ టెరిటోరియల్ కౌన్సిల్లో ఎంతమంది ఉంటారు అంటే 46 మెంబర్స్ ఉంటారు. ఆ 46 మెంబర్స్లో 6 మెంబర్స్ని గవర్నర్ నామినేట్ చేస్తాడు, 40 మెంబర్స్కి డైరెక్ట్గా ఎలక్షన్స్ జరుపుతారు. సో ఇక్కడ మనకి స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకొస్తుంది, బోడోల్యాండ్ టెరిటోరియల్ కౌన్సిల్లో 46 మెంబర్స్ గరిష్టంగా ఉంటారు. అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ అయితే నాట్ మోర్ దాన్ 30 మెంబర్స్, 30 మంది సభ్యులకు మించి ఉండరు. సో ఇప్పుడు వీళ్ళు అడుగుతున్నది ఏంటంటే, ఈ 2020 బోడో శాంతి ఒప్పందాన్ని అమలు చేయండి. అలానే 125వ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్లు, ఈ 125వ రాజ్యాంగ సవరణ బిల్లు ఏమని చెప్తుంది అంటే, ఈ టెరిటోరియల్ కౌన్సిల్స్ ఉంటాయి కదా, అస్సాంలోని కొన్ని టెరిటోరియల్ కౌన్సిల్స్, ఆ టెరిటోరియల్ కౌన్సిల్స్కి ఎగ్జిక్యూటివ్ పవర్స్ అంటే ఈ కార్యనిర్వాహక అధికారాలు, అడ్మినిస్ట్రేటివ్ పవర్స్, పరిపాలనా అధికారాలు, ఫినాన్షియల్ పవర్స్, ఆర్థిక అధికారాలు పెంచండి అని చెప్పేసి 125th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ చెప్తుంది. సో ఇది బోడో పీస్ అకార్డ్కి సంబంధించి. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ బోడోల్యాండ్ టెరిటోరియల్ రీజియన్లో 4 జిల్లాలు ఉంటాయి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఎన్ని జిల్లాలు? 4 డిస్ట్రిక్ట్స్ ఉంటాయి. సో ఇది బోడో పీస్ అకార్డ్. బోడో అంటేనే గుర్తు రావాల్సింది అస్సాంలోనే అతిపెద్ద ట్రైబు. నెక్స్ట్ వన్, నల్సా కొత్త ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా జస్టిస్ విక్రమ్నాథ్ గారు. అగైన్ పాలిటిక్స్ సంబంధించి. నల్సా నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి న్యూ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా జస్టిస్ విక్రమ్నాథ్ గారిని ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము నామినేట్ చేశారు. మరి ఇక్కడ నల్సా అంటే ఏంటి? తెలుగులో చెప్పాలంటే జాతీయ న్యాయ సేవా ప్రాధికార సంస్థ. జాతీయ న్యాయ సేవా ప్రాధికార సంస్థ, దీనికి ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా విక్రమ్నాథ్. నల్సా అంటే నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ. ఇది నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ 1987 చట్టం కింద ఏర్పాటైంది. నల్సా యాక్ట్ 1987. మరి దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? దీని ముఖ్య ఉద్దేశం మనకి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఆదేశిక సూత్రాలు, పార్ట్ 4 ఆదేశిక సూత్రాల్లో ఆర్టికల్ 36 నుంచి 51 వరకు ఉంటాయి. 36 నుంచి 51. అందులో ఆర్టికల్ 39A ఏమని చెప్తుంది? ఫ్రీ లీగల్ ఎయిడ్, ఉచిత న్యాయ సేవలు, ఉచిత న్యాయము. ముఖ్యంగా ఎవరైతే పూర్ పీపుల్ ఉంటారో, పేద ప్రజలు, ఆ పేద ప్రజలు ఎవరైతే న్యాయం అందుబాటులో ఉండదో, ఎవరికైతే పేద ప్రజలకి, పూర్ పీపుల్కి, అటువంటి వాళ్ళకి ఉచితంగా న్యాయ సేవలు అందించడం కోసం ఆర్టికల్ 39A ఫ్రీ లీగల్ ఎయిడ్ అందించాలి అని చెప్తుంది. ఇటువంటి లక్ష్యాలను సాధించడానికే నల్సాని సెంట్రల్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో అయితే స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీస్ని ఏర్పాటు చేశారు. మరి ఇప్పుడు ఈ నల్సాకి ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా జస్టిస్ విక్రమ్నాథ్ గారు. నిన్ననే మనం డిస్కస్ చేసుకున్నాం. 53rd CJIగా, 53వ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా జస్టిస్ సూర్యకాంత్ గారిని
జస్టిస్ సూర్యకాంత్ గారు సెలెక్ట్ అయ్యారు. మరి ఇప్పుడు అంతకుముందు నల్సాకి ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా జస్టిస్ సూర్యకాంత్ గారు ఉండేవాళ్ళు. ఇప్పుడు నల్సాకి ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా విక్రమ్నాథ్. మరి ఏ విధంగా నల్సా ఎగ్జిక్యూటివ్ చైర్మన్ని ఎన్నిక చేస్తారు అంటే సీనియారిటీ ప్రకారం సుప్రీంకోర్టులో సెకండ్ సీనియర్ మోస్ట్ జడ్జ్, రెండవ అత్యంత సీనియర్ జడ్జిని నల్సాకి ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా నియమిస్తారు. మొన్నటి వరకు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా జస్టిస్ బిఆర్ గవాయ్ గారు ఉండేవారు. ఆయన తర్వాత సెకండ్ సీనియర్ మోస్ట్ జడ్జి జస్టిస్ సూర్యకాంత్ గారు ఉండేవారు కాబట్టి నల్సాకి ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా ఉన్నారు. ఇప్పుడు సూర్యకాంత్ గారు సీజేఐగా అయ్యారు కాబట్టి ఇప్పుడు సుప్రీంకోర్టులో సెకండ్ సీనియర్ మోస్ట్ జడ్జి విక్రమ్నాథ్ గారు. సో ఆ ప్రకారం, ఆ కండిషన్ ప్రకారం ఈయన ఎగ్జిక్యూటివ్ చైర్మన్. ఇక నల్సా ఎక్కడ ఉంటుంది అంటే దీని కార్యాలయం సుప్రీంకోర్టులోనే ఉంటుంది. మనం డిస్కస్ చేసుకున్నాం. నల్సాకి ప్యాటర్న్ ఇన్ చీఫ్గా అంటే ఏంటి, ఒక రకమైన ఆతిథ్యం, అవసరమైనప్పుడు సపోర్ట్ అందించడానికి ప్యాటర్న్ ఇన్ చీఫ్గా సీజేఐ ఉంటారు. ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అంటే మాత్రము సెకండ్ సీనియర్ మోస్ట్ జడ్జ్ ఆఫ్ సుప్రీంకోర్టు. దిస్ ఈజ్ అబౌట్ నల్సా ఎగ్జిక్యూటివ్ చైర్మన్. ఇక నిన్న 53rd సీజేఐ గారి ప్రమాణ స్వీకారంకి తొలిసారిగా 6 దేశాల సీజేలు కూడా అటెండ్ అయ్యారు. తొలిసారిగా 6 కంట్రీస్కు చెందిన చీఫ్ జస్టిస్లు కూడా హాజరయ్యారు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, జమ్మూ కాశ్మీర్లో తొలిసారిగా సున్నపురాయి ఖనిజ బ్లాకుల వేలం. జమ్మూ కాశ్మీర్లో ఫర్ ద ఫస్ట్ టైం లైమ్ స్టోన్ బ్లాక్స్ని వేలం పాట వేశారు, ఆక్షన్ వేశారు. లైమ్ స్టోన్, ఈ లైమ్ స్టోన్ సున్నపురాయిని ఎక్కువగా సిమెంట్ ఇండస్ట్రీ, కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలలో యూజ్ చేస్తారు. సిమెంట్ ఇండస్ట్రీలో ఎక్కువగా యూజ్ చేస్తారు. ఇది ఒక మేజర్ మినరల్, గుర్తుపెట్టుకోండి. ఇది ప్రధానమైన ఖనిజము, మేజర్ మినరల్. మనకి మినరల్స్లో మేజర్ మినరల్స్, మైనర్ మినరల్స్ ఉంటాయి. ఈ లైమ్ స్టోన్ అనేది మేజర్ మినరల్, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో ఫర్ ద ఫస్ట్ టైం తొలిసారిగా 7 లైమ్ స్టోన్ బ్లాక్స్ని గుర్తించారు. వాటిని ఆక్షన్ వేశారు, వాటిని వేలంపాట వేశారు. మళ్ళీ దీనివల్ల ఏం లాభము అంటే ఆ స్టేట్కి, ఆ యూనియన్ టెరిటరీకి రెవెన్యూ వస్తుంది, ఎంప్లాయ్మెంట్ కూడా లభిస్తుంది, అక్కడ ఉపాధి కూడా లభిస్తుంది. ఇక మెయిన్గా మైన్స్ అంటేనే గుర్తురావాల్సినది మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ రెగ్యులేషన్ యాక్ట్ 1957. మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ 1957. ఇక మేజర్ మినరల్స్కి ఎగ్జాంపుల్స్ చెప్పాలి అంటే బెరైటీస్, ఫెల్స్పర్, మైకా, క్వార్జ్, అలానే లైమ్ స్టోను, ఐరను, కోలు, జింకు, ఇవన్నీ కూడా మేజర్ మినరల్స్కి ఎగ్జాంపుల్స్, ఉదాహరణలు. ఇక తెలంగాణ కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే డిసెంబర్ 3న దివ్యాంగుల స్వయం సహాయక సంఘాలు ప్రారంభం. డిసెంబర్ 3న తెలంగాణ గవర్నమెంటు డిజేబుల్డ్ పీపుల్ ఎవరైతే ఉంటారో దివ్యాంగులు, వాళ్ళ కోసం స్వయం సహాయక సంఘాలని ప్రారంభించబోతా ఉంది. ఇప్పుడు ఏ విధంగా అయితే మహిళలకి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, స్వయం సహాయక మహిళా సంఘాలు ఉన్నాయో అలానే తెలంగాణలో డిజేబుల్డ్ పీపుల్, దివ్యాంగుల కోసము ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ని ఏర్పాటు చేయాలి అని చెప్పేసి తెలంగాణలోని సెర్ప్, సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ, ఈ గ్రామీణ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలన సంస్థ సెర్ప్ కొన్ని స్వయం సహాయక సంఘాలను గుర్తించింది, దివ్యాంగుల స్వయం సహాయక సంఘాలని. వాటిని డిసెంబర్ 3న ప్రారంభించబోతోంది. డిసెంబర్ 3న ఇంటర్నేషనల్ డిజేబుల్ పీపుల్ డే, అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా వీటిని ప్రారంభించబోతా ఉంది. మరి ఇందులో పురుషులు ఉంటారు, స్త్రీలు ఉంటారు. గుర్తుపెట్టుకోండి, ఈ దివ్యాంగుల స్వయం సహాయక సంఘాలలో బోత్ ఫీమేల్ అండ్ మేల్ పర్సన్స్ కూడా ఉంటారు. ఈ దివ్యాంగుల స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేయడం ద్వారా వాళ్ళకి స్కిల్ ట్రైనింగ్, అవసరమైన నైపుణ్య శిక్షణ, అవసరమైన ఆర్థిక సహాయం, అవసరమైన ఫినాన్షియల్ అసిస్టెన్స్ అటువంటివి అందించడం జరుగుతుంది. సో ఇప్పటి వరకు తెలంగాణలో ఈ సెర్ప్ రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 9182 గ్రూప్స్ని నమోదు చేసింది, రిజిస్టర్ చేసింది. అందులో 60,384 మెంబర్స్ ఉన్నారు. వీటిని డిసెంబర్ 3న ప్రారంభించబోతా ఉన్నారు. సో దిస్ ఈజ్ అబౌట్, ఇది దేశంలోనే తొలిసారిగా ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఓపెన్డ్. నెక్స్ట్ వన్, అగైన్ తెలంగాణకు సంబంధించిన ఒక ఇంపార్టెంట్ టాపిక్. భారతదేశంలో మొట్టమొదటి సింగిల్ యూజ్ బయోప్రాసెస్ స్కేలప్ సౌకర్యం. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్లో బయోటెక్నాలజీ రంగాన్ని, లైఫ్ సైన్సెస్ రంగాన్ని డెవలప్ చేయాలి అని చెప్పేసి తెలంగాణ గవర్నమెంట్ ఇండియాలోనే ఫర్ ద ఫస్ట్ టైం మొట్టమొదటి ఇండియాస్ ఫస్ట్ సింగిల్ యూజ్ బయోప్రాసెస్ స్కేలప్ ఫెసిలిటీని ఏర్పాటు చేశారు. దీన్ని హైదరాబాద్లోని జీనోమ్ వ్యాలీలో ప్రారంభించారు.
తెలంగాణ ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు. మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఈ సింగిల్ యూజ్ బయో ప్రాసెస్ స్కేలప్ ఫెసిలిటీ అంటే ఏంటి అంటే ఇది ఒక ల్యాబ్ లాంటిది, ల్యాబ్ ఫెసిలిటీ. ఈ బయోటెక్నాలజీ రంగాన్ని డెవలప్ చేయడం కోసము దీన్ని లాంచ్ చేయడం జరిగింది. దీన్ని ఎవరి సహకారంతో లాంచ్ చేశారంటే థర్మో ఫిషర్ ఇన్వెస్ట్మెంట్ అనే కంపెనీ హెల్ప్తో, థర్మో ఫిషర్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ సహకారం కోఆపరేషన్తో దీన్ని లాంచ్ చేయడం జరిగింది. ఇది ఒక పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో భాగంగా ఏర్పాటు చేశారు. ఈ సౌకర్యాన్ని, ఫెసిలిటీని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఫెసిలిటీలో, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ నిర్మాణంలో ఏర్పాటు చేశారు. మరి ఇందులో తెలంగాణ గవర్నమెంట్ ఈ ఫెసిలిటీ కోసం, ఈ సదుపాయం కోసం 150 crores కేటాయించింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం. థర్మో ఫిషర్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ 90 crore కేటాయించింది. అలానే మరో 500 కోట్లు అదనంగా ప్రైవేట్ పెట్టుబడులను కూడా ఆకర్షించడానికి ఆస్కారం ఉంది ఈ ఫెసిలిటీ వల్ల. తద్వారా ఈ ఫెసిలిటీ ద్వారా సుమారుగా 500కి పైగా జాబ్స్ని కూడా క్రియేట్ చేయవచ్చు, సృష్టించవచ్చు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఇండియాస్ ఫస్ట్ సింగిల్ యూస్ బయో ప్రాసెస్ డిజైన్ అండ్ స్కేలప్ ఫెసిలిటీ. ఇక హైదరాబాద్ అనేది మీరు చూస్తే ఈ బయోటెక్నాలజీ రంగంలో, లైఫ్ సైన్సెస్ రంగంలో చాలా ముందుకు దూసుకుపోతా ఉంది. ఇండియాలోనే నంబర్ 1 అని చెప్పవచ్చు హైదరాబాద్ని. ఎలా అంటే, ఎందుకంటే ఉదాహరణకు ఆగస్ట్ నెలలో మనం ఒక టాపిక్ డిస్కస్ చేసుకున్నాం. భారతదేశంలోనే మొట్టమొదటి యానిమల్ స్టెమ్ సెల్ బ్యాంక్, ఇండియాస్ ఫస్ట్ యానిమల్ స్టెమ్ సెల్ బ్యాంక్ని హైదరాబాద్లో ఏర్పాటు చేశారు. ఇండియాస్ ఫస్ట్ యానిమల్ స్టెమ్ సెల్ బ్యాంక్ ఎక్కడ ఏర్పాటు చేశారంటే హైదరాబాద్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అనిమల్ బయోటెక్నాలజీ వద్ద దీన్ని ఏర్పాటు చేశారు. భారతదేశంలోనే మొట్టమొదటి జంతువుల స్టెమ్ సెల్ బ్యాంక్ని NIAB వద్ద హైదరాబాద్లో ఏర్పాటు చేశారు. మరి ఏంటి ఇక్కడ, ఇది కూడా బయోటెక్నాలజీ రంగానికి సంబంధించినది. ఏంటి అనిమల్ స్టెమ్ సెల్ బ్యాంక్ అంటే, వివిధ రకాల జంతువులు, వివిధ రకాల యానిమల్స్ ఉంటాయి కదా, ఆ యానిమల్స్కి సంబంధించిన స్టెమ్ సెల్స్ని కలెక్ట్ చేసి, సేకరించి వాటిని భద్రంగా ప్రిజర్వ్ చేసి, స్టోర్ చేసే ఒక ల్యాబే యానిమల్ స్టెమ్ సెల్ బ్యాంక్. స్టెమ్ సెల్స్ని ఎందుకు యూస్ చేస్తారు? జనరల్గా ఈవెన్ హ్యూమన్ స్టెమ్ సెల్స్ని కూడా ఎక్కువగా యూస్ చేస్తారు. హ్యూమన్ స్టెమ్ సెల్స్ అంటే ఒక శిశువు పుట్టిన వెంటనే ఆ శిశువు పిండం, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని స్టెమ్ సెల్స్ ఉంటాయి. ఆ స్టెమ్ సెల్స్ని కనుక భద్రపరిస్తే ఏవైనా భవిష్యత్తులో ఏవైనా జెనెటిక్ డిజార్డర్స్, ఏవైనా జన్యుపరమైన వ్యాధులు అటువంటివి వచ్చినా కూడా ఆ స్టెమ్ సెల్స్ని ఉపయోగించుకొని ఆ వ్యాధుల్ని నయం చేయవచ్చు, క్యూర్ చేయవచ్చు. సో ఇది స్టెమ్ సెల్స్కున్న ప్రాముఖ్యత. సో ఈ విధంగా హైదరాబాదు దూసుకుపోతుందని చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, ఇక ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే, జూన్ 2026లో స్మార్ట్ ఫ్యామిలీ కార్డుల పంపిణీ. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు జూన్ 2026 కల్లా స్మార్ట్ ఫ్యామిలీ కార్డ్స్ని డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్పేసి టార్గెట్గా పెట్టుకుంది. అసలు ఈ స్మార్ట్ ఫ్యామిలీ కార్డ్స్ అంటే ఏంటి? ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న సుమారుగా 1.4 crore ఫ్యామిలీస్, 1.4 కోట్ల కుటుంబాలకు అవసరమైన గవర్నమెంట్ సర్వీసెస్, వెల్ఫేర్ స్కీమ్స్, సంక్షేమ పథకాలు, పౌర సేవల్ని సులభంగా అందించడం కోసం, ఈజీగా ప్రొవైడ్ చేయడం కోసము ఈ స్మార్ట్ ఫ్యామిలీ కార్డ్స్ని డిస్ట్రిబ్యూట్ చేయబోతోంది. దీనికోసం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్ని అమలు చేయబోతోంది. ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఈ ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఏం లేదు, ఈ యొక్క ప్రోగ్రాంలో భాగంగా ప్రతి కుటుంబాన్ని కూడా ఒక యూనిట్గా పరిగణిస్తారు. ఎవ్రీ ఫ్యామిలీని ఒక యూనిట్గా ట్రీట్ చేస్తారు. ఆ కుటుంబానికి అవసరమైన అన్ని సర్వీసెస్ని అందించడమే ఈ స్మార్ట్ ఫ్యామిలీ కార్డ్స్ ముఖ్య ఉద్దేశం. జనరల్గా ఆధార్ కార్డ్స్, రేషన్ కార్డ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అలా కాకోకుండా ఈ స్మార్ట్ ఫ్యామిలీ కార్డ్స్ని కనుక పంపిణీ చేసినట్టయితే సుమారుగా 25 రకాల సేవలు, 25 టైప్స్ ఆఫ్ సర్వీసెస్ని అందించవచ్చు అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్లాన్ చేస్తూ ఉంది. జూన్ 2026 కల్లా డిస్ట్రిబ్యూట్ చేయాలి, పంపిణీ చేయాలని చెప్పేసి టార్గెట్గా పెట్టుకుంది. ఆ ఇయర్ గుర్తుపెట్టుకోండి, టార్గెట్ ఇయర్. మరి ఈ స్మార్ట్ ఫ్యామిలీ కార్డ్స్లో ఏముంటాయంటే, ఈ స్మార్ట్ ఫ్యామిలీ కార్డ్స్కి ఒక QR కోడ్ అటాచ్ చేస్తారు. ఆ QR కోడ్లో ఆ ఫ్యామిలీకి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్, సమాచారం అంతా, ఆధార్ డీటెయిల్స్, వాళ్ళ రేషన్ డీటెయిల్స్, వాళ్ళకి అందించాల్సిన న్యూట్రిషనల్ సపోర్టు, పౌష్టికాహారము, ఇటువంటి వివరాలన్నీ కూడా ఆ స్మార్ట్ ఫ్యామిలీ కార్డ్స్లో ఉంటాయి. సో సంక్షేమ పథకాలు, పౌర సేవలు అన్నీ కూడా ఒకే ప్లాట్ఫామ్ పైన లభిస్తాయి అన్నమాట. ఈ కార్డులో 25 కేటగిరీలు, 25 కేటగిరీస్ డేటా ఉంటుంది. నెక్స్ట్ వన్, ఆరోగ్యకరమైన ఆంధ్రప్రదేశ్ దార్శనికత కోసం నిపుణుల ప్యానెల్ ఏర్పాటు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్
ఈ పబ్లిక్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, ఈ ప్రజా ఆరోగ్య వ్యవస్థను డెవలప్ చేయాలి అని చెప్పేసి ఒక విజన్ డాక్యుమెంట్ని తయారు చేస్తూ ఉంది. ఆ విజన్ డాక్యుమెంట్ని తయారు చేయడం కోసం ఒక ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ ప్యానల్ని ఏపీ గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. 10 మెంబర్స్తో, 10 మంది సభ్యులతో ఒక ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్ ప్యానల్, 10 మెంబర్ అంతర్జాతీయ నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసింది. సో ఇక్కడ గుర్తుపెట్టుకొస్తుంది డైరెక్ట్గా ఎంతమంది మెంబర్స్ అంటే 10 మెంబర్స్. వీళ్ళు ఏపీలో ఈ పబ్లిక్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఓవరాల్గా ఆరోగ్య సదుపాయాలని, హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఏ విధంగా డెవలప్ చేయాలని చెప్పేసి రికమెండేషన్స్ ఇవ్వబోతూ ఉన్నారు. ఈ 10 మెంబర్ ఎక్స్పర్ట్ ప్యానల్ కమిటీకి చైర్మన్గా ఎవరు వ్యవహరిస్తారు అంటే చీఫ్ మినిస్టర్. దీనికి ముఖ్యమంత్రి చైర్మన్గా వ్యవహరిస్తారు. ఈ 10 మెంబర్ ఎక్స్పర్ట్ ప్యానల్ కమిటీ, ఈ 10 మంది సభ్యుల నిపుణుల బృందము డిసెంబర్ నెలలో మీట్ కాబోతా ఉన్నారు. డిసెంబర్ నెలలో చీఫ్ మినిస్టర్ గారి అధ్యక్షతన జరిగే సమావేశంలో వీళ్ళు చర్చించబోతా ఉన్నారు మిగతా విషయాలు. సో మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఆ 10 మెంబర్ని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇందులో ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరైనా ఉన్నారా అంటే, ఉదాహరణకు ప్రపంచ ఆరోగ్య సంస్థ WHOలో పనిచేసిన మాజీ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ గారు, అలానే డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి గారు, హైదరాబాద్కు చెందిన AIG హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి గారు, అలానే UN ఎయిడ్స్ సంస్థలో పనిచేసిన సర్ పీటర్ పయోటు, మాజీ యూనియన్ సెక్రటరీ ఆర్తి అహూజా గారు, ఇటువంటి వాళ్ళు ఉన్నారు ఇందులో. సో 10 మెంబర్స్ అన్న విషయం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్, రైతన్న మీకోసం. మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అగ్రికల్చర్ సెక్టార్ని స్ట్రెంగ్తెన్ చేయడం కోసం, వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడం కోసము రైతన్న మీకోసం అనే ఒక ప్రోగ్రామ్ని నవంబర్ 24 నుంచి నవంబర్ 29 వరకు జరపబోతా ఉంది అని చెప్పేసి. అయితే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని ప్రోగ్రామ్స్ని ఎక్కడ లాంచ్ చేశారు, ఎవరు లాంచ్ చేశారో కూడా చాలా ఇంపార్టెంట్. నిన్న నవంబర్ 24న ఇది ప్రారంభమైంది. ఎవరు ప్రారంభించారు, ఎక్కడ ప్రారంభించారు? దీన్ని లాంచ్ చేసింది అగ్రికల్చర్ మినిస్టర్ కింజరాపు అచ్చెన్నాయుడు గారు. ఎక్కడ ప్రారంభించారు అంటే కృష్ణా డిస్టిక్లోని ఘంటసాలలో ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడం కోసము 5 పాయింట్ స్ట్రాటజీని కూడా తీసుకొని వచ్చింది. 5 అంశాల ప్రణాళికను. ఆ 5 పాయింట్స్ ఏముంటాయి? ఆ 5 పాయింట్స్లో ఒకటి వచ్చేసి వాటర్ సెక్యూరిటీ, పంటలకు అవసరమైన నీరు అందించాలి, సాగునీరు, వాటర్ సెక్యూరిటీ. డిమాండ్ బేస్డ్ కల్టివేషన్, అంటే ఏ పంటకైతే డిమాండ్ ఉందో ఆ పంటనే వేయాలి. అలానే అగ్రి టెక్నాలజీ, వ్యవసాయ రంగంలో టెక్నాలజీని ఉపయోగించాలి, డ్రోన్స్ అటువంటివి. అలానే ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టారు, ఆహార శుద్ధి పరిశ్రమలపైన ఎక్కువగా ఫోకస్ చేయాలి. ఇక అలానే గవర్నమెంట్ సపోర్టు, ఈ వ్యవసాయ రంగానికి ప్రభుత్వ మద్దతు. ఈ 5 పాయింట్ల పైన ఫోకస్ చేస్తూ ఉంది ఏపీ గవర్నమెంట్. సో రైతన్న మీకోసం నవంబర్ 24 నుంచి నవంబర్ 29 వరకు ఆంధ్రప్రదేశ్ మొత్తం జరగబోతూ ఉంది. ఇక ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. ఇది మనం డిస్కస్ చేసిన టాపిక్ ఇటీవల, న్యూక్లియర్ ఎనర్జీకి సంబంధించి. ప్రపంచంలోనే అతిపెద్ద అణు విద్యుత్ ప్లాంట్ ఏ దేశంలో పునః ప్రారంభించబడబోతా ఉంది? ఇటీవల ఒక కంట్రీలో వరల్డ్స్ లార్జెస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ని ప్రారంభించబోతా ఉన్నట్టు ప్రకటించింది ఒక కంట్రీ. ఆ కంట్రీ పేరేంటి? వరల్డ్స్ లార్జెస్ట్ న్యూక్లియర్ ప్లాంట్ ఈస్ గోయింగ్ టు బి రీస్టార్టెడ్ ఇన్ విచ్ కంట్రీ? దాని పేరేంటి? దాని పేరు కొద్దిగా డిఫికల్ట్గా ఉంటుంది, బట్ ట్రై చేయండి. ఆ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ పేరేంటి? అలానే ఇండియాలో మీకు తెలిసిన ఒక న్యూక్లియర్ పవర్ ప్లాంట్ని కామెంట్ సెక్షన్లో తెలపండి. ఇండియాలో ఏదైనా ఒక న్యూక్లియర్ పవర్ ప్లాంట్, ఆ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఏ ఏరియాలో ఉంది? వీలైతే దీన్ని కూడా ట్రై చేయండి. ఇక మనం నిన్న అడిగిన క్వశ్చన్, భారతదేశంలో జన్మించిన మొదటి చిరుత ముఖి ఇటీవల 5 చిరుత పిల్లలకు కూనో నేషనల్ పార్క్, మధ్యప్రదేశ్లోని కూనో నేషనల్ పార్క్లో జన్మనిచ్చింది ప్రాజెక్ట్ చీతాలో భాగంగా. ఇక ఇటీవల బోట్స్వానా నుంచి 8 చీతాలను మనము తెచ్చుకుంటా ఉన్నట్టు కూడా మనం తెలుసుకున్నాం. బోట్స్వానా కంట్రీ, ఆఫ్రికా కంట్రీ. నెక్స్ట్ వన్, వరల్డ్ స్కిల్స్ ఆసియా 2025. వరల్డ్ స్కిల్స్ ఆసియా 2025 ఇది ఒక ఇంటర్నేషనల్ స్కిల్ కాంపిటీషన్, ఒక అంతర్జాతీయ స్కిల్ కాంపిటీషన్. ఈ వరల్డ్ స్కిల్స్ ఆసియా కాంపిటీషన్ 2025 నవంబర్ 27న చైనీస్ తైపీ కంట్రీలో స్టార్ట్ కాబోతోంది. నవంబర్ 27న చైనీస్ తైపీ దేశంలో ప్రారంభం కాబోతోంది. ఇది ఒక స్కిల్ కాంపిటీషన్. అంటే ఏంటి? ఇందులో డిఫరెంట్ కంట్రీస్కి చెందిన వాళ్ళు పాల్గొని అక్కడ
స్కిల్ కాంపిటీషన్స్ అంటే ఏంటి, ఏదైనా క్విజ్ పోటీలు అటువంటివి నిర్వహిస్తారు అక్కడ. సో ఈ వరల్డ్ స్కిల్స్ ఆసియా 2025 కాంపిటీషన్కి తొలిసారిగా ఇండియా టీంని పంపించింది. ఫర్ ద ఫస్ట్ టైం ఇండియా సెంట్ ఎ టీమ్ టు దిస్ కాంపిటీషన్. ఇందులో భాగంగా ఇండియా 23 మెంబర్స్ని పంపించింది. 23 మెంబర్స్ని, 23 మందిని. వీళ్ళకి ఎవరు అవసరమైన సపోర్ట్ ఇస్తూ ఉన్నారు అంటే నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈజ్ ప్రొవైడింగ్ నెసెసరీ అసిస్టెన్స్ టు దిస్ టీమ్. ఈ 23 మెంబర్సు 21 స్కిల్ కేటగిరీస్లో పోటీ పడబోతున్నారు. దే ఆర్ గోయింగ్ టు కంపీట్ ఇన్ 21 డిఫరెంట్ స్కిల్ కేటగిరీస్. సో చైనీస్ తైపీ నవంబర్ 27న ప్రారంభం కాబోతుంది. ఇండియా ప్రపంచంలోనే స్కిల్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్గా అవ్వాలి అని చెప్పేసి చూస్తూ ఉంది. ప్రపంచంలోనే నైపుణ్యానికి మనమే మారు పేరు అన్నట్టుగా ప్లాన్ చేస్తూ ఉంది ఇండియా. నెక్స్ట్ వన్, ఎన్విరాన్మెంట్ అండ్ బయోడైవర్సిటీ సంబంధించి గ్లోబల్ మీథేన్ స్టేటస్ రిపోర్ట్. గ్లోబల్ మీథేన్ స్టేటస్ రిపోర్ట్. ఈ గ్లోబల్ మీథేన్ స్టేటస్ రిపోర్ట్ 2025ని విడుదల చేసింది యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ UNEP మరియు క్లైమేట్ అండ్ క్లీన్ ఎయిర్ కోయలిషన్ అనే ఒక సంస్థతో కలిపి రిపోర్ట్ రిలీజ్ చేయడం జరిగింది. గ్లోబల్ మీథేన్ స్టేటస్ రిపోర్ట్ 2025ని ఎవరు రిలీజ్ చేశారు? యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ మరియు క్లైమేట్ అండ్ క్లీన్ ఎయిర్ కోయలిషన్. క్లైమేట్ అండ్ క్లీన్ ఎయిర్ కోయలిషన్. కోయలిషన్ అంటే కూటమి అని అర్థం, కూటమి. మరి ఇప్పుడు ఇక్కడ మీథేన్ గురించి తెలుసుకోవాలి. ఫస్ట్, మీథేన్ అనేది ఒక గ్రీన్ హౌస్ గ్యాస్. గ్రీన్ హౌస్ గ్యాస్ మనకి ఏ విధంగా అయితే కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్ ఇవన్నీ ఉన్నాయో, కర్బన ఉద్గారాలు, ఇది కూడా ఒక రకమైన గ్రీన్ హౌస్ గ్యాస్. దీనివల్ల గ్లోబల్ సర్ఫేస్ టెంపరేచర్స్, భూ ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉన్నాయి. మరి ఇప్పుడు వరల్డ్ వైడ్ డిఫరెంట్ కంట్రీస్ ఏ స్థాయిలో మీథేన్ని విడుదల చేస్తూ ఉన్నాయి, రిలీజ్ చేస్తూ ఉన్నాయని చెప్పేసి ఈ రిపోర్ట్ని విడుదల చేయడం జరిగింది. దానికంటే ముందు మనం తెలుసుకోవాల్సింది ఫస్ట్ మీథేన్ CH4 అంటారు. మీథేన్ని CH4. మరి మీథేన్ ఎక్కువగా ఎలా విడుదలవుతుందంటే అగ్రికల్చర్ సెక్టార్, వ్యవసాయ రంగం. ఫర్ ఎగ్జాంపుల్ స్టబుల్ బర్నింగ్ ఉంది. అంటే ఇప్పుడు పంట కోసిన తర్వాత, ఇప్పుడు పంజాబ్ ఆ ప్రాంతాలలో వరి పంటను కోసిన తర్వాత మిగిలిపోయిన వరి పొట్టుని కాల్ చేస్తారు, దాన్ని స్టబుల్ బర్నింగ్ అంటారు కదా. అప్పుడు కూడా మీథేన్ రిలీజ్ అవుతుంది. అగ్రికల్చర్ మెయిన్ సోర్స్, ప్రధాన కారణము. ఈ మీథేన్ అత్యధికంగా రిలీజ్ చేసే రంగం ఏది అంటే అగ్రికల్చర్ సెక్టార్. సో అగ్రికల్చర్ ఇస్ ద లార్జెస్ట్ సోర్స్ ఆఫ్ మీథేన్. ఇక అలానే కౌ డంగ్, ఇప్పుడు మనం చూస్తుంటాం ఆవు పేడ, లేదంటే ఈ ల్యాండ్ ఫిల్స్ ఉంటాయి కదా, చెత్త కుప్పలు, ఆ చెత్త కుప్పల నుంచి కూడా మీథేన్ విడుదలవుతూ ఉంటుంది. వోల్కానోస్ నుంచి కూడా ఈ అగ్నిపర్వతాలు బద్దలవుతూ ఉంటాయి కదా, ఈ వోల్కానో ఎరప్షన్స్ నుంచి కూడా కొద్దిగా అంటే మినిమం అత్యల్పంగా మీథేన్ రిలీజ్ అవుతూ ఉంటుంది. సో ఈ మీథేన్ అనేది ఈ గ్లోబల్ టెంపరేచర్స్ రైజ్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఇది. మరి ఇప్పుడు ఏం చెప్తా ఉంది ఈ రిపోర్ట్, ఏం చెప్తా ఉంది? ఫస్ట్ ఈ రిపోర్ట్ కంటే ముందు గ్లోబల్ మీథేన్ ప్లెడ్జ్ అనేది ఒక టాపిక్ ఉంది, ఆ విషయం తెలుసుకోవాలి. గ్లోబల్ మీథేన్ ప్లెడ్జ్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఈ మీథేన్ని తగ్గించడానికి దేశాలు ఒక ప్రతిజ్ఞను చేశాయి. ప్రపంచవ్యాప్తంగా డిఫరెంట్ కంట్రీస్ మీథేన్ని తగ్గించడం కోసం ఎక్కువ విడుదల చేయకూడదని చెప్పేసి ఒక ప్రతిజ్ఞను చేశాయి. అదే గ్లోబల్ మీథేన్ ప్లెడ్జ్. 2021లో యూకేలోని గ్లాస్గో సిటీలో, యునైటెడ్ కింగ్డమ్లోని గ్లాస్గోలో COP26 జరిగింది. UNFCCకి COP 26వ సదస్సు జరిగింది. అక్కడ గ్లోబల్ మీథేన్ ప్లెడ్జ్ని క్లైమేట్ అండ్ క్లీన్ ఎయిర్ కోయలిషన్ లాంచ్ చేసింది. గ్లోబల్ మీథేన్ ప్లెడ్జ్ని క్లైమేట్ అండ్ క్లీన్ ఎయిర్ కూటమి దీన్ని రిలీజ్ చేసింది, లాంచ్ చేసింది. మరి ఇది ఏం చెప్తుందంటే ఈ మీథేన్ ఏదైతే ఉందో 2030 కల్లా ఈ మీథేన్ ఉద్గారాలని 30% తగ్గించాలి. 2030 కల్లా ఈ మీథేన్ అనేదాన్ని 30% తగ్గించాలి. అది కూడా 2020 లెవెల్స్తో పోల్చుకుంటే. ఏమని చెప్తుంది ఇది గ్లోబల్ మీథేన్ ప్లెడ్జ్? ఇట్ సేస్ దట్ బై 2030 ద కంట్రీస్ మస్ట్ రెడ్యూస్ మీథేన్ లెవెల్స్ బై 30% ఫ్రమ్ 2020 లెవెల్స్. బై 2030 ద కంట్రీస్ మస్ట్ రెడ్యూస్ మీథేన్ బై 30% ఫ్రమ్ 2020 లెవెల్స్. 2030 కల్లా ప్రపంచ దేశాలు ఈ మీథేన్ని 30% తగ్గించాలి, అది కూడా 2020 స్థాయిలతో పోల్చుకుంటే అని చెప్పేసి చెప్తుంది. అయితే దీనికి ఉన్న ఒక డిసడ్వాంటేజ్, డ్రాబ్యాక్ ఏంటి అంటే ఇది వాలంటరీ ఫ్రేమ్వర్క్. అంటే ఏంటి, ఈ ప్రతిజ్ఞ అనేది జస్ట్ స్వచ్ఛందము, కంపల్సరీ ఈ దేశాలు తగ్గించాలని ఏం లేదు, తగ్గించకపోతే ఫైన్స్ వేయడం అటువంటిది లేదు. వాలంటరీ ఫ్రేమ్వర్క్ అనమాట. తగ్గిస్తే తగ్గించవచ్చు, లేకపోతే లేదు. ఇండియా దీనికి సంతకం చేయలేదు, గుర్తుపెట్టుకోండి.
ఇండియా డిడ్ నాట్ సైన్డ్ ఇట్. భారతదేశము ఈ ప్రతిజ్ఞ పైన సంతకం చెయ్యలేదు. ఇండియా డిడ్ నాట్ సైన్డ్ ఇట్. సో ఇప్పుడు ఇది క్లారిటీ వచ్చింది అనుకుంటా. సో ఈ మీథేన్ని తగ్గించడం కోసం ఈ గ్లోబల్ మీథేన్ ప్రెజెంట్ తీసుకొచ్చారు. మరి గ్లోబల్ మీథేన్ స్టేటస్ రిపోర్ట్ ఏం చెప్తుందంటే ఈ అట్మాస్ఫియర్లో విడుదలవుతా ఉన్న మీథేన్ పెరిగిపోయింది. ముఖ్యంగా ప్రీ ఇండస్ట్రియల్ టైమ్స్ నుంచి తీసుకుంటే, అంటే ఈ పారిశ్రామిక విప్లవం మొదలు కానప్పటి నుంచి తీసుకుంటే, అంతకంటే ముందు నుంచి తీసుకుంటే, ఇప్పటి వరకు తీసుకుంటే మీథేన్ అనేది సుమారుగా డబుల్ అయ్యింది. అట్మాస్ఫియర్లో వాతావరణంలో మీథేన్ అనేది రెండింతలయ్యింది అనేసి ఒక రిపోర్ట్ ఒక పాయింట్ చెప్తుంది. ముఖ్యంగా 2020లో 352 మిలియన్ టన్నుల మీథేన్ విడుదలయ్యింది వాతావరణంలోకి. 2030 కల్లా మరో 5% మీథేను విడుదల అవ్వడానికి ఛాన్స్ ఉందని చెప్తుంది. ఇక అలానే దీనివల్ల సుమారుగా సంవత్సరానికి 24,000 మంది ముందుగానే మరణిస్తూ ఉన్నారు. ప్రీమెచ్యూర్ డెత్స్ అంటే చిన్నపిల్లలు, 24,000 ప్రీమెచ్యూర్ డెత్స్ యాన్యువల్లీ. ఇక అలానే సంవత్సరానికి 2.5 మిలియన్ టన్నుల పంట నష్టం జరుగుతుంది అని చెప్పేసి ఇది చెప్తా ఉంది. మరి ఇండియా ఏ పొజిషన్లో ఉంది? మనకి పాయింట్స్ అనేవి ఒక అండర్స్టాండింగ్ కోసం వెళ్ళిపోతాయి. ఇవి డైరెక్ట్గా అడగకపోవచ్చు కానీ బట్ ఇవి చాలా ఇంపార్టెంట్. గ్లోబల్ మీథేన్ ప్లెడ్జ్, ఈ రిపోర్ట్ని ఎవరు విడుదల చేస్తారో తప్పకుండా ఐడియా ఉండాలి. ఇక ఇండియా ఏ స్థాయిలో ఉంది? భారతదేశము ఈ మీథేన్ని విడుదల చేసే ప్లేస్లో ఎక్కడ ఉంది అంటే ఇండియా వరల్డ్స్ థర్డ్ లార్జెస్ట్ ఎమిటర్ ఆఫ్ మీథేన్. ప్రపంచంలో ఈ మీథేన్ను అత్యధికంగా విడుదల చేస్తూ ఉన్న దేశాల్లో భారతదేశం 3rd ప్లేస్లో ఉంది. సో ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ప్లేస్లో చైనా ఉంది. ప్రపంచంలో మీథేన్ని అత్యధికంగా విడుదల చేస్తూ ఉన్న దేశం చైనా, సెకండ్ అమెరికా. ఈ రిపోర్ట్ ప్రకారం సో దిస్ ఈజ్ అబౌట్ గ్లోబల్ మీథేన్ స్టేటస్ రిపోర్ట్ 2025. నెక్స్ట్ వన్ డిఫెన్స్కి సంబంధించి ఐఎన్ఎస్ మాహే ఇది దేశంలోనే తొలి స్వదేశీ జలంతర్గామి నిరోధక యుద్ధ నౌక. ఈ ఐఎన్ఎస్ మహే అనేది ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్. ఇండియాస్ ఫస్ట్ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్. తెలుగులో చెప్పాలంటే జలంతర్గామి నిరోధక యుద్ధ నౌక. ఈ శత్రు దేశాలు, ఫారిన్ కంట్రీస్కు చెందిన ఈ సబ్మెరైన్స్ జలంతర్గాముల్ని నాశనం చేయడానికి, వాటిని నిరోధించడానికి, వాటిని కంట్రోల్ చేయడానికి కోసము స్వదేశీయంగా ఇండిజినస్గా డెవలప్ చేసిన మొట్టమొదటిది ఇది. సో ఇండియాస్ ఫస్ట్ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్. మరి ఇక్కడ దీన్ని నేవీకి అప్పగించడం జరిగింది. ముంబైలో, మహారాష్ట్రలోని ముంబై నావల్ డాక్ యార్డ్ వద్ద దీన్ని భారత నేవీకి అప్పగించడం జరిగింది. దీన్ని అప్పగించిన వారు ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది గారు. ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది గారు ఈ కార్యక్రమానికి, ఈవెంట్కి అటెండ్ అయ్యారు. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ తెలుసుకోవాల్సింది, ఏదైనా ఒక షిప్ వార్తలో ఉన్నప్పుడు దాన్ని ఎక్కడ నావీకి అప్పగించారు అంటే ముంబై. దీన్ని నిర్మించిన సంస్థ ఏది అంటే కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ కేరళ. దీన్ని కన్స్ట్రక్ట్ చేసింది కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్. మరి ఇక్కడ ఈ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ ఏదైతే ఉందో, యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్, ఇటువంటి వాటిని కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ 8 నిర్మిస్తూ ఉంది. కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ 8 యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్స్ని 8 నిర్మిస్తూ ఉంది. అందులో మొదటిది మాహే. అందులో ఫస్ట్ వన్నే మాహే. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మాహే అంటే ఇది పుదుచ్చేరి, కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఒక టౌన్ పేరు. సో గుర్తుపెట్టుకోండి, మాహే అనేది పుదుచ్చేరిలో ఒక టౌన్ పేరు. సో ఆ టౌన్ పేరునే దీనికి పెట్టారు. సో వీటిని మాహే క్లాస్ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ అంటారు. ఇందులో సుమారుగా 80% స్వదేశీ టెక్నాలజీని ఉపయోగించారు. ఇందులో 80% ఇండిజినస్ టెక్నాలజీని ఉపయోగించారు. నెక్స్ట్ వన్ హేలీ గుబ్బి వోల్కెనో. ఇది హేలీ గుబ్బి వోల్కెనో అనేది ఇథియోపియా, ఆఫ్రికా ఖండంలోని ఇథియోపియాలో ఉన్న ఒక వోల్కెనో. ఇప్పుడు ఇది ఎరప్ట్ అయింది, ఇది బద్దలైంది. మరి దీనికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి అంటే దాదాపు 10 ఏళ్ల తర్వాత, ఆఫ్టర్ 10,000 years, 10,000 ఏండ్ల తర్వాత ఇది విస్ఫోటనం చెందింది. అసలు గత 10,000 ఏళ్లలో ఎప్పుడూ కూడా ఇది బద్దలు కాలేదు, ఇప్పుడు బద్దలైంది.
సో ఇప్పుడు అది ఇథియోపియా అనేది ఆఫ్రికా కాంటినెంట్, అక్కడ బద్దలైనప్పటికీ ఆ యాష్ ఏదైతే ఉందో, ఆ వోల్కానో నుంచి విడుదలవుతా ఉన్న ఈ పొగ యాష్, ఇదంతా కూడా ఈవెన్ ఇండియాలో కూడా వచ్చింది. వెస్ట్రన్ రాజస్థాన్లో కూడా ఎంటర్ అయింది పొగ. అన్ని వందల వేల కిలోమీటర్లు ప్రయాణిస్తూ ఉంది ఈ పొగ. సో మరి దీనివల్ల నష్టం ఏంటి అంటే ఈ ఫ్లైట్స్కి ఎఫెక్ట్. ఈ ఫ్లైట్స్ ఇంజన్స్లోకి ఈ యాష్ ఏదైతే ఉందో, ఈ వోల్కానిక్ యాష్, ఆ పొగ వెళ్ళినప్పుడు కొద్దిగా రిస్క్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవాల్సింది హేలిగుబ్బి వోల్కెనో, ఇథియోపియా. మరి ఈ వోల్కానిక్ యాష్లో ఏముంటాయి? ఇప్పుడు ఇది ఇండియాలోకి ఎంటర్ కావడం వల్ల కొన్ని ఫ్లైట్స్ను కూడా ప్రస్తుతానికి ఆపేశారు. దీనివల్ల ఏం నష్టాలు అంటే ఈ వోల్కానిక్ యాష్లో విడుదలైనప్పుడు కొన్ని గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎక్కువగా దీంట్లో ఉంటాయి. ఉదాహరణకు సల్ఫర్ డయాక్సైడ్. ఎప్పుడైతే అగ్నిపర్వతాలు బద్దలైనప్పుడు సల్ఫర్ డయాక్సైడు, వాటర్ వేపరు, సల్ఫర్ డయాక్సైడ్, వాటర్ వేపరు, కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడు, హైడ్రోజన్ సల్ఫైడ్, ఇందాక చెప్పుకున్నట్టు మీథేన్ కూడా కొద్దిగా రిలీజ్ అవుతుంది వోల్కానోస్ నుంచి. ఎన్విరాన్మెంట్లో అడుగుతాడు ఇవన్నీ. సో మరి వోల్కానిక్ ఎరప్షన్స్, అగ్నిపర్వతాలు బద్దలైనప్పుడు ఎక్కువగా విడుదలయ్యే గ్యాస్ ఏది అంటే వాటర్ వేపర్ ఎక్కువగా విడుదలవుతుంది. వాటర్ వేపర్. నెక్స్ట్ వన్ 28 పాయింట్ పీస్ ప్లాన్. 28 పాయింట్ పీస్ ప్లాన్. అమెరికా డొనాల్డ్ ట్రంప్ ఆధ్వర్యంలో అమెరికన్ గవర్నమెంట్, అలానే రష్యాకు చెందిన కొన్ని టీమ్స్ ఈ రష్యా ఉక్రెయిన్ వార్ని ఆపాలి అని చెప్పేసి, రష్యా ఉక్రెయిన్ వార్ని ఎండ్ చేయాలి అని చెప్పేసి 28 పాయింట్ పీస్ ప్లాన్, 28 పాయింట్ల శాంతి ప్రణాళికను ప్రకటించారు. ఈ ప్రణాళికను ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీతో షేర్ చేసుకున్నారు అమెరికా ప్రభుత్వం. మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఈ 28 పాయింట్ పీస్ ప్లాన్ ఏంటి? 28 పాయింట్ పీస్ ప్లాన్. ఈ 28 పాయింట్ పీస్ ప్లాన్ ఏం చెప్తుంది? ఈ 28 పాయింట్ పీస్ ప్లాన్ ఏం చెప్తుందంటే కొన్ని పాయింట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ మనం ఎగ్జామ్ పాయింట్లో తెలుసుకుంటే సరిపోతుంది. ఇది ఏం చెప్తుందంటే ఉక్రెయిన్ ఏదైతే ఉందో, ఉక్రెయిన్లో ఉన్న కొన్ని ప్రాంతాలు, క్రిమియా, డొనెట్స్క్, లుహాన్స్క్, ఉక్రెయిన్ సిటీలైన క్రిమియా, లుహాన్స్క్, డొనెట్స్క్ అనే సిటీలని రష్యాకి ఇచ్చేయండి, ఇవి రష్యా టెరిటరీస్, రష్యా ప్రాంతాలు అని చెప్పేసి అమెరికా చెప్తా ఉంది ఈ ప్రణాళిక ప్రకారము. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో జాగ్రఫీలో ఈ డొనెట్స్క్, లుహాన్స్క్, కెర్సాను, జపోరిజియా ఇవి ఉక్రెయిన్ సిటీలు. ఇక్కడ జపోరిజియా అంటేనే గుర్తురావాల్సినది జపోరిజియా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఉక్రెయిన్. సో అదొకటి చెప్తుంది. అలానే ఉక్రెయిన్కి మేము సెక్యూరిటీ భద్రత ఇస్తాము, ఉక్రెయిన్కి మేము సెక్యూరిటీని కూడా గ్యారంటీ ఇస్తాము అని చెప్పేసి ఈ ప్లాన్ చెప్తా ఉంది. అలానే ఈ అమెరికా రష్యా అనేవి ఎకనామిక్ పార్ట్నర్షిప్లోకి ఎంటర్ కావాలి. ఏమని చెప్తా ఉందంటే రష్యా పైన మేము శాంక్షన్స్ని ఎత్తివేస్తామని చెప్పేసి అమెరికా చెప్తా ఉంది. రష్యా పైన విధించిన ఆంక్షలు మేము ఎత్తివేస్తామని చెప్తా ఉంది ప్లాను. అలానే ఈ శాంక్షన్స్, ఈ ఆంక్షలు ఎత్తివేసిన తర్వాత అమెరికా రష్యా రెండూ కూడా ఎకనామిక్ పార్ట్నర్షిప్, ఆర్థిక భాగస్వామ్యం కుదుర్చుకోవాలి అని చెప్పేసి ఈ ప్లాన్ చెప్తా ఉంది. అలానే ఉక్రెయిన్ అనేది నాటోలో చేరాలన్న ఆలోచనలను విరమించుకోవాలి. ఉక్రెయిన్ నాటోలో చేరాలి అన్న ప్లాన్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్లాన్స్ని విత్డ్రా చేసుకోవాలి అని చెప్పేసి చెప్తా ఉంది ఈ యొక్క ప్రణాళిక. అలానే రష్యా అనేది G8 గ్రూప్ ఆఫ్ నేషన్స్లో ఇంటిగ్రేట్ అవ్వాలి. మనం డిస్కస్ చేసుకున్నాం G7 నేషన్స్, G8లో రష్యా కూడా ఉంటుంది. బట్ ఈ G8లో రష్యా అనేది ఇంకా పూర్తిగా ఇంటిగ్రేట్ అవ్వట్లేదు, పూర్తిగా కలవడం లేదు. సో ఆ G8లో పూర్తిగా రష్యా ఇంటిగ్రేట్ అవ్వాలి అని చెప్పేసి ఈ ప్రణాళిక చెప్తా ఉంది. సో ఇవి మనకి హైలైట్స్ గుర్తుంచుకుంటే సరిపోతుంది. బట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 28 పాయింట్ పీస్ ప్లాన్ ఏ దేశాలకు చెందినది, ఎవరు దీన్ని ప్రపోజ్ చేశారు? నెక్స్ట్ వన్ పర్సన్స్ ఇన్ న్యూస్. ఫేమస్ బాలీవుడ్ యాక్టరు ధర్మేంద్ర గారు మరణించారు. ఫేమస్ బాలీవుడ్ యాక్టర్ ధర్మేంద్ర గారు పాసెస్ అవే. ఈయన పంజాబ్ రాష్ట్రంలో జన్మించారు. 89 year old, 89 ఏళ్ల వ్యక్తి. ఫేమస్ బాలీవుడ్ యాక్టర్. ఇతన్ని బాలీవుడ్స్ హీమ్యాన్గా పిలుస్తారు. బాలీవుడ్లో హీమ్యాన్గా ఇతన్ని పిలుస్తారు. ఈయన సుమారుగా 300 మూవీస్లో నటించారు. 300 మూవీస్లో మెయిన్గా రోల్ వచ్చేసి షోలే మూవీలో వీరు పాత్ర ఈయనది ఫేమస్ రోల్. షోలే మూవీలో వీరు అనే ఒక క్యారెక్టర్ ఫేమస్ రోలు. ఇక ఈయనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2012లో పద్మభూషణ్ అవార్డు కూడా ఇచ్చింది, పద్మభూషణ్. సో బాలీవుడ్ యాక్టర్ ధర్మేంద్ర. ఈయన వైఫ్ వచ్చేసి హేమమాలిని గారు.
నెక్స్ట్ వన్, మహిళల కబడ్డీ ప్రపంచ కప్ 2025, ఉమెన్స్ కబడ్డీ వరల్డ్ కప్ 2025. ఉమెన్స్ కబడ్డీ వరల్డ్ కప్ 2025ను ఇండియన్ ఉమెన్స్ టీము వరుసగా రెండవసారి గెలుచుకునింది. మరి ఇక్కడ ఈ ఉమెన్స్ కబడ్డీ వరల్డ్ కప్ 2025 విషయానికి వస్తే ఇది ఎక్కడ జరిగింది? ఇది బంగ్లాదేశ్లోని ఢాకాలో జరిగింది. బంగ్లాదేశ్లోని ఢాకాలో ఫైనల్లో చైనీస్ తైపీ దేశం పైన ఇండియన్ ఉమెన్ టీము విజయం సాధించింది. 35-28 తేడాతో, 35-28 స్కోర్ తేడాతో విజయం సాధించింది. ఎక్కడ జరిగిందంటే ఢాకా, బంగ్లాదేశ్. ఈ టోర్నమెంట్లో 11 టీమ్స్ పాల్గొన్నాయి, 11 దేశాలు పాల్గొన్నాయి. మరి ఇది రెండవ ఎడిషన్. ఫస్ట్ టైము 2012లో, మొదటిసారి 2012లో ఇండియాలో ఉమెన్స్ కబడ్డీ వరల్డ్ కప్ జరిగింది. అప్పుడు కూడా ఇండియానే విజేతగా నిలిచింది. ఫైనల్లో అప్పుడు ఇరాన్ ఓడించింది. ఇప్పుడు వరుసగా రెండవసారి కూడా మనమే గెలుచుకున్నాం. ఇవి ఇవాళ కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చేద్దాం. గురు తేజ్ బహదూర్ జీ 350వ షహీదీ దివాస్ గుర్తుపెట్టుకోండి, నవంబర్ 24. బోడో ఒప్పందం, అస్సాం. నల్సా కొత్త ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ విక్రమ్నాథ్. జమ్మూ కాశ్మీర్లో తొలిసారిగా సున్నప్రాయ ఖనిజ బ్లాకుల వేలం. డిసెంబర్ 3న దివ్యాంగుల స్వయం సహాయక సంఘాల ప్రారంభం, తెలంగాణ దేశంలోనే తొలిసారి. భారతదేశంలో మొట్టమొదటి సింగిల్ యూజ్ బయో ప్రాసెస్ స్కేల్ అప్ సౌకర్యం హైదరాబాద్. జూన్ 2026 కల్లా స్మార్ట్ ఫ్యామిలీ కార్డుల పంపిణీ ఆంధ్రప్రదేశ్. ఆరోగ్యకరమైన ఏపీ దార్శనికత కోసం 10 మంది ఇంటర్నేషనల్ నిపుణుల ప్యానెల్ ఏర్పాటు ఏపీ. రైతన్న మీకోసంను లాంచ్ చేసిన ఆంధ్రప్రదేశ్. వరల్డ్ స్కిల్స్ ఆసియా 2025, గ్లోబల్ మీథేన్ స్టేటస్ రిపోర్ట్ 2025, ఐఎన్ఎస్ మహే, హేలీ గుబ్బి వోల్కెనో ఇథియోపియా, 28-point పీస్ ప్లాన్. బాలీవుడ్ యాక్టర్ ధర్మేంద్ర గారి మరణం. మహిళల కబడ్డీ ప్రపంచ కప్ను వరుసగా రెండవసారి గెలుచుకున్న భారత మహిళల జట్టు. దట్స్ ఇట్. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. విల్ మీట్ యు నెక్స్ట్ టైం అండ్ థ్యాంక్ యూ ఎవరీవన్.